చూడండి రైతు మిత్రుల, ఓస్వాల్ కంపెనీ వారి పటేలా, మరొకటి శివాలిక్ కంపెనీ వారి క్లోరాన్ను తీసుకురావడం జరిగింది. మనము సోయాబీన్లో పోస్ట్ ఎమర్జెన్సీ గడ్డి మందు, అంటే సోయాబీన్ మొలిసిన తర్వాత 20 రోజులలో ఉపయోగించే గడ్డి మందు మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సోయాబీన్కి రావడం జరిగింది. మొత్తం గడ్డి అనేది ఉన్నది, చాలా రకాల కలుపులు ఉన్నవి, అసలు వాటిని కలవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మనం దీన్ని స్ప్రే చేయడానికి వచ్చినాము రైతు మిత్రులారా. ముందుగా మనం ఇక్కడ 2 బాటిల్స్ తీసుకున్నాము. ఒకటి చిన్న బాటిల్, ఇది శివాలిక్ కంపెనీ క్లోరాను, ఇది తుంగ, గరక ఇలాంటి మొండి జాతి కలుపును నివారిస్తుంది. తర్వాత మరొకటి పటేలా, ఓస్వాల్ కంపెనీ వారి పటేలా తీసుకున్నాను మిత్రులారా. ఇది 1 ఎకరానికి 400 మిల్లీలీటర్ల పటేలా. క్లోరాన్ వచ్చేసి 15 గ్రాముల చొప్పున రెండింటిని మనం మిక్స్ చేసుకొని సోయాబీన్ విత్తిన తర్వాత 20 రోజు నాడు నేను ఇప్పుడు స్ప్రే చేయడానికి వచ్చిన. చూడండి మిత్రులారా, మొత్తం సోయాబీన్లో చాలా రకాల కలుపులు అనేవి ఉన్నాయి. తుంగ, గరక, గుంజర ఇలాంటి చాలా రకాల మొండి జాతి కలుపులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ మనం ఈ 2 కెమికల్స్ ద్వారా సోయాబీన్లో స్ప్రే చేసినట్లయితే అన్ని రకాల కలుపులను చాలా ఈజీగా మనము తొలగించుకోవచ్చు. ఇక్కడ నేను ఈరోజు తీసుకువచ్చినాను మిత్రులారా. పటేలా వచ్చేసి 400 ml, 1 ఎకరానికి. క్లోరాన్ వచ్చేసి 15 గ్రాములు, రెండింటిని మిక్స్ చేసుకున్నాను. 1 ఎకరానికి 8 స్ప్రే పంపులు వచ్చే విధంగా కలుపుకొని మనం ఇప్పుడు ప్రస్తుతం సోయాబీన్లో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, చాలా రకాల మొండి జాతి గడ్లు అనేటివి ఉన్నాయి. వీటన్నిటిని నివారించాలంటే మనము ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.